ఆల్ రైట్, ఈ రోజు మనతో పాటు ఉన్నారు రాబోయే తరానికి కాబోయే హీరోస్ అనుకోవచ్చు, లేదా విలన్స్ అనుకోవచ్చు. ఏంట్రా నీ ధైర్యం? ఇద్దరిని కొడితే నాయకుడు అయిపోతావా? చినుకులకి గొడుగు పడితే గెలుపు కాదురా, ఉప్పెల్లో నిలబడగలి. నీ నరాల్లో నెత్తురంతా, నీ ఒంట్లో సత్తువెంత. నేను ఒక మహా సామ్రాజ్యాన్ని రా, నేను కనుసైగ చేస్తే సైన్యం వస్తుంది. నువ్వొక్కడివి నన్నేం చేయగలవు? ఒక్కడివి ఒక్కడివి ఒక్కడివి. యశ్వంత్, నీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? ఎర్రా ఎర్రి పప్ప, ఎటువంటి కష్టము పడకుండా అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నోడని ఒకే ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్గా ఎండి చీరలో కూర్చుని నీకే అంత పొగరు. హాస్యం. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతావు ఆడే చేసుగాడు. కరుణ. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతావు వాడే చేసుగాడు. రౌద్రం. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతావు వాడే చేసుగాడు. భయానకరం. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతావు వాడే చేసుగాడు. బీభత్సం. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతావు వాడే చేసుగాడు. ఇది అద్భుతం అసలు. రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుప్పనక పురుగనక పాగమనక. ఏంట్రా నీ ధైర్యం? ఇద్దరిని కొడితే నాయకుడైపోతావా? చిన్నుకులకు గొడుగుపోతే గెలుపు కాదు, ఉప్పెన్లో నిలబడగలగాలి. నీ నరంలో నెత్తురెంత, నీ ఒంట్లో సత్తువెంత. నేనొక సామ్రాజ్యాన్ని రా, నేనొక కనుసైగ చేస్తే సైన్యం వస్తుంది. నువ్వు ఒక్కడివి నన్నేం చెయ్యగలవు? ఒక్కడివి 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 నా కొడుక. అసలు బాబోయ్, రాంబాయి వేసింది రామ్, నాకైతే తెలుసు. హాయ్ గాయ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఆల్ రైట్, ఈ రోజు మనతో పాటు ఉన్నారు రాబోయే తరానికి కాబోయే హీరోస్ అనుకోవచ్చు, లేదా విలన్స్ అనుకోవచ్చు. ఎస్, అన్ని క్యారెక్టర్స్ నిండిపోయి ఉన్నా ఇంకా ఆల్ రౌండర్స్ అని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే బ్లడ్ అలాంటిది మరి. సో ఈరోజు చిచ్చర పిడుగులో మనతో మన స్టూడియోలో ఉన్నారు. ఎస్, హీస్ జశ్వంత్ అండ్ హీస్ షణ్ముఖ్. హాయ్ గాయ్స్. హాయ్. ఎలా ఉన్నారు? Fine. ఫైన్, గుడ్. అయిపోయిందా స్కూల్? Yeah. బాగుందా? స్కూల్కి వెళ్ళడం ఇష్టమేనా మీకు? ఇష్టమే. మీ ఇద్దరు ఎవరు బాగా చదువుతారు? ఇద్దరు ఇద్దరు బాగా చదువుతారా? నువ్వు చెప్పు, నిజం చెప్పు. షణ్ముఖ్ అన్న బాగా చదువుతాడా? నువ్వు చదవా? నాకంటే బెటర్గా. నీకంటే బెటర్గా చదువుతాడు జశ్వంత్. చూస్తుంటేనే అర్థమైపోతుంది యశ్వంత్ని. యాక్చువల్లీ గుంటూరు కారంలో ఒక సిచ్యువేషన్లో హీరో విలన్ కోసం వెతికే ఒక సిచ్యువేషన్ ఉంటుంది. అక్కడ మా నోడు చేసిన పర్ఫార్మెన్స్ ఉంటుంది, మామూలుగా ఉంటుంది జశ్వంత్. అసలు ఇచ్చి పడేసినావు తెలుసా. నేను అనుకోలేదు నిన్ను ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో నేను చూస్తానని అనుకోలేదు. కానీ అక్కడ ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఇక్కడేమో చాలా స్మూత్గా ఉన్నావు. ఏంటి డిఫరెన్స్? ఎందుకు అంత డిఫరెన్స్ అయిపోయింది? నేను అట్లాగే ఉంటావు అనుకున్నా బేసిక్గా. ఉంగరాల జుట్టు, ఆ కళ్ళు, ఎంత మాస్ ఉన్నావు తెలుసా. ఆ మూవీలో క్యారెక్టర్ సెలెక్ట్ చేశారు. అవునా? ఇప్పుడు నెక్స్ట్ సలార్ పార్ట్ 2 కూడా చేస్తుంది, దానికి ఇంకా పెంచుకుంటుంది. ఓ, అసలు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అంతకుముందు ఎన్ని మూవీస్ చేసావు? అసలు నీ గురించి నువ్వు చెప్పు. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? నేను ఇప్పుడు 9th క్లాస్. 9th క్లాస్ చదువుతున్నావు. ఓకే. సో అంతకు ముందు, అంటే గుంటూరు కారం కంటే ముందు ఏ మూవీస్ చేస్తున్నావు నువ్వు? ఆచార్య, వాల్తేరు వీరయ్య, RRR. ఓ, ఓకే. అంటే RRRలో నువ్వు అదే చెట్టెక్కే సీన్ అందులో ఉన్నది నువ్వేనా? సో అక్కడికంటే గుంటూరు కారంలో బాగా కనిపించావు కదా. సో ఎట్లా అనిపించింది మహేష్ బాబు గారితో వర్క్ చేయడం? ఆయనకే డైలాగ్ అక్కడ అదే రోజు కదా నువ్వు కూడా చేసిన scene. అంటే నేను ఫస్ట్ మూవీ ఆడిషన్కి వెళ్ళాము, క్యారెక్టర్ బాగుంటుంది అన్నారు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అందులో క్లోజ్అప్ సీన్స్ అనుకున్నా. వెళ్ళిన తర్వాత ఒక 5 మెంబర్స్ వరకు ఉన్నాం. అదే త్రివిక్రమ్ సార్ సెలెక్ట్ చేశారు, నన్ను సెలెక్ట్ చేసి నాకు సీన్ పేపర్ తీసుకొచ్చి సార్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు. మహేష్ బాబు సారు వీళ్ళందరూ కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఎట్లా అనిపించింది నీకు? నాకైతే మహేష్ బాబు వచ్చారు, నాకు కొంచెం భయం వేసింది నేను ఎలా చేస్తాను అని. కాకపోతే అసలు నువ్వు భయపడే క్యారెక్టర్ అనిపిస్తున్నావు యశ్వంత్. భయం వేసింది. సింగిల్ టేక్ లో చేసావా? ఎన్ని టేక్స్ పట్టింది నీకు ఆ డైలాగ్ చెప్పడానికి? నాకు 2 takes పట్టింది. 2 takes పట్టింది. డన్ డన్, సూపర్ ఉంది అసలు తెలుసా. ఆ క్యారెక్టర్ నువ్వు ఆ గంభీరంగా చాలా బాగా కనిపించావు విజువల్స్లో. ఓకే,
హాయ్ షణ్ముఖ్, హాయ్, నువ్వే క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాస్. ఏంటి మరి అందరికంటే కామ్గా లేకంటే ఒక అందమైన అబ్బాయి ఎవరంటే నువ్వే అని చెప్తారంట మీ క్లాస్ వాళ్ళు? ఏ చూడు, నిజం నాకు చెప్పారు, నేను అడిగాను తెలుసా. నువ్వు కాదా, స్మార్ట్గా ఉంటాడంట, సైలెంట్గా ఉంటాడంట, అందరూ ఇదే మాట చెప్తున్నారు షణ్ముఖ్. కాదా? అబద్ధం చెప్తున్నావులే. సరే, షణ్ముఖ్ ఎన్ని మూవీస్ చేశాడు ఇప్పటి వరకు? నేను 9 మూవీస్. 9 మూవీస్, అది కూడా పెద్ద ప్రాజెక్ట్స్ ఏనండి బాబు. ఏమేమి చేసినావు? RRR, ఆచార్య, సలార్, వాల్తేరుయ్య, టైగర్ నాగేశ్వరరావు, ఇంకా ఇప్పుడు భీమా మూవీ మార్చ్ 8th రిలీజ్ అవుతుంది. సో వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. మంచి డైలాగ్ వచ్చింది అందులో. డైలాగ్ వర్షన్ మేము కనిపిస్తావు స్క్రీన్ మీద. సో ఈ అన్నిటి సినిమాల్లో నీకు ఏది ఇష్టం బాగా? బాగా అంటే ఆచార్యలో డైలాగ్ ఉంది, అది చిరంజీవి గారు సార్తో మెగాస్టార్ గారితో డైరెక్ట్ డైలాగ్. ఆ, సరే, మా కోసం ఆ డైలాగ్. నా తమ్ముడు క్యారెక్టర్ అన్నయ్య అనుకుందాం. నువ్వు డైలాగ్ చెప్పు. మా అన్నయ్యకి జ్వరం, తమ్ముడికి జ్వరం వచ్చింది. అంటే నీకు తమ్ముడు ఇప్పుడు? అంటే ఇది కోల్ మైనింగ్స్ పిల్లలు దాంట్లో వర్క్ మైనింగ్ దగ్గర విలన్స్ అందరూ కష్టపడుతుంటే వీళ్ళ తమ్ముడి క్యారెక్టర్ అలసిపోయినప్పుడు ఫీవర్ వస్తుంది తమ్ముడికి. అన్నయ్య అన్నయ్య నాకు ఫీవర్ వచ్చింది అన్నయ్య అంటే, అయితే తమ్ముడు నీ పని కూడా నేనే చేస్తా ఈరోజు అని అంటే, బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రౌడీని, అయితే మీ తమ్ముడు పని కూడా నువ్వే చేస్తావు అని ఇంకా వెయిట్ ఎక్కువ ఉన్నవి కోళ్ళు మోపిస్తాడు నాతో. అయ్యో, మోసావా మరి? సో ఓకే, ఎంతమంది స్టార్స్తో వర్క్ చేసినావు, పెద్ద పెద్ద స్టార్స్, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్. సో ఎలా అనిపిస్తుంది నీకు? ఇంత ఈజీగా ఛాన్సెస్ వస్తున్నాయి కదా, చాలామంది బయట పిల్లల నుంచి చాలా కష్టపడుతూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్. సో మీ పేరెంట్స్ ఎవరో నాకు తెలుసు, మన వాళ్ళకి కొద్దిగా సస్పెన్స్లో ఉంచుదాము. సో ఆ స్ట్రగుల్ అనేది లేకుండా జశ్వంత్ సో హ్యాపీగా స్క్రీన్ మీదకి వెళ్తున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు? వాట్ డూ యూ ఫీల్ అబౌట్ దిస్? అంటే నాకు లక్కీ ఇప్పుడైతే నేను అవుట్డోర్ కూడా ఉంది, కొన్ని మూవీస్ ఇంకా చేయాలి. అవుట్డోర్ ఇండియా నుంచి దాటేసి వేరే వేరే స్టేట్స్ లో చేస్తుంది. అంటే ఫస్ట్ క్లోజ్అప్ సీన్స్ అలాంటివి ఉండేవి, ఇప్పుడు గుంటూరు కారంలో డైలాగ్ వచ్చింది, ఇంకా సలార్లో మెయిన్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ అయిపోతున్నావు, జాగ్రత్త. ఆ సలార్లో ఒక మంచి ప్రాజెక్ట్ చేయబోతున్నాడు మన జశ్వంత్. సో ఫస్ట్ పార్ట్, ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లో ఉన్నావు. ఫస్ట్ పార్ట్ లో టైటిల్స్ పడేటప్పుడు అంటే చిన్న క్లూ ఇస్తారు, సెకండ్ పార్ట్ ఓకే మొత్తం ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మావి. ఓకే, సో నెక్స్ట్ పార్ట్ 2లో అయితే మొత్తం కనిపిస్తాం అనమాట మొత్తానికి. ఓకే, డన్. సో ఇంతమంది హీరోలతో వర్క్ చేశారు కదా, సో నీ ఫేవరెట్ హీరో అంటే జశ్వంత్ ఏం చెప్తావు? ఏమని చెప్తావు, ఇంతమందితో చేస్తా అంటావా? అంతే. అమ్మా దొంగలా తప్పించుకో, చెప్పు నీ ఫేవరెట్ హీరో అంటే. నేచురల్ స్టార్ నాని గారితో వర్క్ చేయలేదా? చేయలేదు. అంటే దసరాలో చేశాను, కానీ క్యారెక్టర్ మంచిది, అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ దగ్గర చిన్న. ఓకే, ఫ్యూచర్లో హోపింగ్ టు వర్క్ విత్ నాని గారు. సో నీకెవరు ఇష్టం? నాకైతే ప్రభాస్. ప్రభాస్ ఎందుకు అంత ఇష్టం ప్రభాస్ అంటే? అంటే అతని హైట్ కానీ అతని క్రేజ్, బాగా యాక్ట్ చేస్తారు. ఓకే, ప్రభాస్ అంటే ఇష్టం అన్నావు, మరి మా కోసం ప్రభాస్ గారి డైలాగ్ చెప్పు. ఎవడో ఒకటి కింద బ్రతకడం తప్ప నాకు వేరే దారి లేదన్నావు, వీడు పోయాడు, వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? ఒక్క అడుగు. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బ్రతుకుతున్న ఏరియా. ఇదే నెలల్లో ఏళ్ళ దడబడి గంజికేడ్చాం, గుడ్డకేడ్చాం, కడుపు మారితే కన్నీళ్ళు ముంగి బ్రతికాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండాయి. వాడిపోతే వీడిపోతే నేను, నా అమ్మ మగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగపడితే అప్పల్లాయుడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, గూండాజానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీదలతో వచ్చినా, పోర్టుకు శవంలో కోర్టుకు బలవుతాయి, తీరాల్లో కిరటాల్లో ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. అసలు ఇన్వాల్వ్ అయిపోయావు నానా, నిన్ను చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో తెలుసా. హౌ క్యూట్. అసలు ఒక్క బీజిఎం మిస్ అయింది ఇక్కడ, ఆ బీజిఎం కూడా వచ్చుంటే ఎక్కడో ఉండేది ఆ డైలాగ్. సూపర్ నానా, గాడ్ బ్లెస్ యూ, చాలా బాగా అనిపించింది. సో యశ్వంత్ నీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? అది రఘువరన్ బీటెక్ లో ఇంజనీర్స్ గురించి డైలాగ్ ఉంటుంది. యా, అంత పెద్ద డైలాగ్ గుర్తుంటుందా? ఓకే, డన్. హియర్ వి గో.
ఎర్రా ఎర్రి పప్ప, ఎటువంటి కష్టము పడకుండా అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నోడని ఒకే ఒక్క కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్గా ఎండి చైర్లో కూర్చుని నీకే అంత పొగరుంటే, అమ్మా నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్స్ అన్ని వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీరింగ్ అవ్వగలనని కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఫిజిక్స్ కో ట్యూషన్, కెమిస్ట్రీ కో ట్యూషన్, మ్యాథ్స్ కో ట్యూషన్ అని రోడ్డు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలి అమ్మా నాన్న హింస పెట్టి బోర్డ్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి రాత్రంతా చదివి అలారం పెట్టుకొని పొద్దున్నే లేచి మళ్ళీ చదివి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ దాకా ఉన్న అరియర్స్ అన్ని ఒకేసారి ఫస్ట్ ఇయర్లో కంప్లీట్ చేసి ఈ సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఎందుకు పనికిరాని ఎందువా తిండి దండగా అంటున్నా లెక్క చేయక ఒక్కో మెతుకు గొంతులో దిగక ముళ్ళులా కుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక చస్తూ బతుకుతున్న నాకు ఎవరో ఒక మహానుభావుడు మంచి మనసుతో అవకాశం ఇస్తే దాన్ని కూడా లాగేసుకొని చూస్తున్నాను నీలాంటి బేవర్గాన్ని ఎదిరించి ఈ రోజు నీ ముందు నిల్చొని మాట్లాడుతూ ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్ని నాకెంత పొగరు ఉండాలరా. మైండ్ బ్లోయింగ్ అసలు. వావ్, అసలు ఆ డైలాగ్స్ ఎలా గుర్తుంటాయి మీకు? అంత పెద్ద డైలాగ్స్, మైండ్ బ్లోయింగ్. అసలు డైలాగ్ వర్షన్తో పాటు యాక్టింగ్ అసలు ఓన్ చేసుకుంటున్నారు తెలుసా ఇద్దరు డైలాగ్స్. మనాడు కంట్లో నీళ్ళు వచ్చేసినాయి. యాక్చువల్గా ఆ యాటిట్యూడే మారిపోయింది జశ్వంత్ది అయితే. అసలు ఇద్దరు ఆణిముత్యాల్ని కన్నాడయ్యా మీ నాన్న ఇండస్ట్రీకి. నిజంగా అందుకే చెప్పాను, ఇంత చిన్న వయసు నుంచి ఎంత టాలెంట్ అండి పిల్లల్లో. నిజంగా బై గాడ్ గ్రేస్ అని చెప్పుకోవాలి. దట్ వాజ్ ఆసమ్ జశ్వంత్. థ్యాంక్ యూ. రైట్ జశ్వంత్, మీ డైలాగ్స్ చెప్తుంటే మళ్ళీ మా వాళ్ళకి అనిపిస్తే ఉంటుంది. మా వాళ్ళకి నాకైతే కూడా అసలు వినాలనే అనిపిస్తుంది. సో నీకు ఇప్పుడు టాస్కే అని చెప్పాలి. సో ఆ టాస్క్ ఏంటి అంటే నవరసాలు వినే ఉంటావు కదా. సో అన్నీ అవసరం లేదు, కొన్ని చెప్తాను. సో నువ్వు యాక్ట్ చేసి చూపించాలి. డన్? ఓకే డన్. హియర్ వి గో. ఫస్ట్ హాస్యం. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతా ఆడే చేసుగాడు. కరుణ. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతా వాడే చేసుగాడు. రౌద్రం. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతా వాడే చేసుగాడు. బాబోయ్, ఉంది బ్లడ్. అది బ్లడ్డే. భయానకరం. ఇది ఇంకెంత ఉంటుందో. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతా వాడే చేసుగాడు. ఇది అద్భుతం అసలు. సూపర్. బీవచ్చం. దానికంటే బీవచ్చంగా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతా వాడే చేసుగాడు. అసలు జశ్వంత్ వాట్ ఏ బేస్ వాయిస్ తెలుసా నీది. అసలు ఎంత బాగుందంటే వాయిస్, అదృష్టమే నిజంగా. అద్భుతం. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతా వాడే చేసుగాడు. సూపర్. అసలు సృష్టించేసావు. భయానకరం అయితే అసలు మరీ అసలు వామ్మో, నేనైతే దడుచుకున్నా యశు. కానీ నీ వాయిస్ ఉంది చూడు, నీకు ప్లస్ అసలు. ఎన్ని ఇయర్స్ నీకు ఇప్పుడు? 15. సో 2-3 years ఆగితే ఇంకా వాయిస్ ఇంకా నువ్వు మెరుగు పెడితే అద్భుతం. ఏమన్నా డబ్బింగ్ చెప్తావా? మొన్న గుంటూరు కారానికి డబ్బింగ్ చెప్పేసి నువ్వు నీ ఓన్గా చెప్పుకున్నావు. ఎలా ఉందన్నారు? అసలు నిన్ను చూసి, అంటే అంతకుముందు నిన్ను స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ముందు త్రివిక్రమ్ గారు సెలెక్ట్ చేశారు కదా. సో తర్వాత నిన్ను చూసి నీ పర్ఫార్మెన్స్ గురించి ఏమన్నారు? అంటే క్లోజ్అప్ అంటే ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూసి అడిగారు, బాగా చేసావు ఎవరు అంటే మా డాడీ విలన్ అలా చెప్పా. మీ డాడీ రాంబాబు మీ డాడీ అలా అన్నాను. అవునా, అడిగేశారు అక్కడే. ఎక్స్ప్రెషన్ బాగా చేసావు ఎవరు విలన్ లాగా చేస్తున్నావు ఎవరు మీ డాడీ అంటే చెప్పేసావు డాడీ పేరు. సో కనిపెట్టేశారు అనమాట అలాగా. కానీ లుక్ పరంగా బాగా ఇచ్చారు నీకు మేక్ ఓవర్. అట్లా లేకుండా ఎంత సాఫ్ట్గా ఉంటే ఎంత వైల్డ్గా బాగా చేయించారు. బాగుంది అనిపించింది నాకైతే నిన్ను చూసి అక్కడ. నేనైతే షాక్. మీ నాన్న అయితే మేము ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము, బట్ ఇదే ఫీల్డ్లో నిన్ను అలాంటి క్యారెక్టర్ వైజ్ చూడడం అనేది షాక్ అయితే నేనైతే రియల్లీ. సో ఈ ఇన్స్పిరేషన్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు యాక్టింగ్ చెయ్యాలి అని నీకు ఎందుకు అనిపించింది? అంటే నువ్వేం చెప్తావు? అంటే డాడీ చేస్తూ ఉంటాడు, నేను కూడా అలా ఇంకా నేర్చుకొని డైలాగ్ నేర్చుకొని ఆడిషన్కి వెళ్తుంటే మూవీ చేస్తుంటా. ఆడిషన్లో సెలెక్ట్ అయిపోతుంది. సో డాడీ వెళ్తున్నారు కాబట్టి నీకు కూడా చెయ్యాలి అని. సో నీకెందుకు అనిపించింది? నువ్వెందుకు ఇది ఇద్దరు చేస్తున్నారు కానీ నేను కూడా చేస్తున్నా, అంతేనా? సో నీ యొక్క ఇన్ఫ్లుయెన్సర్ అవ్వని, నీ యొక్క ఇన్స్పిరేషన్ అవ్వని, మీ ఇద్దరికి ఎవరంటే ఏం చెప్తారు? డాడీ ఇద్దరికి. అలాగే డాడీని పక్కన పెట్టేద్దాం.
అసలు సినిమాలో అరే ఇట్లా ఉండాలిరా, హీరో అంటే హీరో లాగా ఉండాలి, విలన్ అంటే ఇట్లా ఉండాలి అంటే హీరో అంటే ఎవరు అనుకుంటావు నువ్వు? హూ ఇన్స్పైర్? ఇన్స్పైర్ అంటే చిరంజీవి, బాలకృష్ణ సార్. చిరంజీవి బాలయ్య బాబుని కూడా చూస్తా ఇప్పుడు నువ్వు? ఏ రామ్ చరణ్ అల్లు అర్జున్ అంటావేమో అనుకున్నాను. అమ్మా దొంగ, నానట్లా చెప్పమన్నాడు కదా, చిరంజీవి బాలయ్య అన్నాడా? లేదు. లేదా? నువ్వు డాడీని పక్కన పెట్టాయి. సో ఎందుకో నేను చూడంగానే నాకు కూడా ఆ విలన్ లుక్సే కనిపించాయి. ఏంటి ఫ్యూచర్లో విలన్ అవుదామన్నా? అట్లేం లేదు కదా, ఆల్రౌండరే కదా ఏదైనా. సో హూ ఇన్స్పైర్డ్ యూ అంటే ఏం చెప్తావు? నాన్నని పక్కన పెట్టు, అసలు సినిమా పరంగా. అంటే ఇప్పుడు అల్లు అర్జున్, ఎన్టీఆర్ యాక్టింగ్. వావ్, ఎన్టీఆర్కి ఎన్టీఆర్ గారికి. సో ఎన్టీఆర్ గారు అన్నావు కాబట్టి మళ్ళీ నీతోటి మళ్ళీ డైలాగ్ చెప్పించే ముందు షణ్ముఖ్ తోటి. సో షణ్ముఖ్ ఏం చెప్పు, ఏదైనా క్లాస్లో మంచిగా ఉంటావు, నాతోనేమో ఇక్కడ ఇట్లా బిహేవ్ చేస్తున్నావు ఏంటి నువ్వు? నేను నచ్చలేదా? మరేంటి మాట్లాడవేంటి? కానీ డైలాగ్ మాత్రం ఏమన్నా చెప్పినావా? మా కోసం ఇంకో డైలాగ్. ఏంట్రా నీ ధైర్యం? ఇద్దరిని కొడితే నాయకుడు అయిపోతావా? చినుకులకి గొడుగు పడితే గెలుపు కాదురా, ఉప్పెల్లో నిలబడగలి. నీ నరాల్లో నెత్తురంతా, నీ ఒంట్లో సత్తువెంత. నేను ఒక మహా సామ్రాజ్యాన్ని రా, నేను కనుసైగ చేస్తే సైన్యం వస్తుంది. నువ్వు ఒక్కడివి నన్నేం చేయగలవు? ఒక్కడివి ఒక్కడివి ఒక్కడివి. నాకైతే మాటలే ఉండట్లేదు తెలుసా, చిచ్చర పిడుగులను చూస్తుంటే డైలాగ్స్లో లీనం అయిపోయి చూడు మనోడికి ఇంకా కళ్ళలో నుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. అట్లా ఇన్వాల్వ్ అయిపోతున్నారు. అది అంతే చెప్తున్నది, బ్లడ్ అంతే. వావ్. సో డైలాగ్స్ అయినా ఏమైనా పాటలు పాడతావు? కొద్దిగా మూడ్ చేంజ్ చేద్దాం. అసలు మనోడు చాలా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నాడు. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు నీకు? హీరోయిన్ సాయి పల్లవి. సాయి పల్లవి. ఎందుకు? పవర్ స్టార్ అంటామనా, లేడీ పవర్ స్టార్ అంటామనా? ఎందుకు ఇష్టం సాయి పల్లవి నీకు? అంటే యాక్టింగ్, డాన్స్ బాగా చేస్తుందా? అంటే నీ క్రష్ ఎవరు లేరా? అబద్ధం చెప్పకు. అరే నేను నీ వయసు నుంచి ఎదిగిందాన్నే కదా. ఇప్పుడు నా క్రష్ ఎవరు అని అయితే ఇప్పుడు ఎప్పుడు నేను పవన్ కళ్యాణ్ అనే చెప్తా. మరి నీకు కూడా ఒక హీరోయిన్ ఉంటుంది కదా. కమాన్, ఎవరు? సాయి పల్లవి. ఫేవరెట్ హీరోయిన్ అండ్ క్రష్ టు, అంతేనా? సో నీకెవరు? మృణాల్ ఠాగూర్. మృణాల్. ఓకే. సో యాక్టింగ్ పరంగా మేబీ. సో క్రష్ ఎవరు లేరు. ఏ కమాన్ జశ్వంత్. క్లాస్లో ఉన్నారా? పోనీ ఇంటి పక్కన. సో హీరోయిన్స్లో క్రష్ ఎవరు లేరు. నేను నమ్మను. నేను నమ్మను క్రష్ ఎవరు లేరంటే. సో స్క్రీన్ మీద చూస్తున్నారు, స్కూల్కు వెళ్తున్నావు, ఎవరు వచ్చి అరే జశ్వంత్ భలే చేసావు, నీ అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేయలేదా? డాడీ నో. స్కూల్కి వెళ్తూ ఉంటారు, యాక్టింగ్ చేస్తూ పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లో వర్క్ చేస్తారు, యాక్టింగ్ చేస్తూ ఉంటారు. స్కూల్కి వెళ్ళినప్పుడు మీ తోటి విద్యార్థులు, యువర్ స్టూడెంట్స్, కో స్టూడెంట్స్ ఏమని అంటారు మిమ్మల్ని? అంటే బాగా చేశారు. బాగా కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి, చిల్డ్రన్స్ డే, టీచర్స్ డే, అప్పుడు అన్నీ మమ్మల్ని పిలుస్తారు. ఏదైనా స్కిట్లు అని చెప్పి సార్లు ఫొటోస్ దిగుతుంటారు. సెలబ్రిటీలు మరి. ఓకే, ఎలా ఫీల్ అవుతారు అప్పుడు? హ్యాపీ ఫీల్ అయిపోతుంది. హ్యాపీ ఉంటుంది. అంటే నేను అనుకుంటా హీరోకి అంత బాడీ గార్డ్స్ ఉంటారు కదా, అప్పుడు నాకు కూడా అందరూ వచ్చి ఫొటోస్ అని అడుగుతారు. అప్పుడు బౌన్సర్స్ పెట్టుకుంటే బాగుండేది చెప్పని అంటారు మా ఫ్రెండ్స్ అందరు. వేరే వాళ్ళు వచ్చి నా డైలాగ్ చెప్పంటే నాకు అప్పుడు అర్థమైంది హీరోకి ఎందుకు బాడీ గార్డ్స్ ఉంటారు అని. ఓకే. షూటింగ్స్ అంటే మరి క్లాస్కి బంక్ కొట్టడం అప్పుడప్పుడు ఉంటుంది కదా, ఇవన్నీ కామన్. సో మిమ్మల్ని ఎవరు ఏమన్నారా స్కూల్లో? ఎవరు బాగా ఎక్కువ మీకు ఇంట్రెస్ట్ చూపించి ఎంకరేజ్ చేస్తారు స్కూల్లో? అంటే ఎవరు కొంతమంది అడుగుతూ ఉంటారు. మొన్న గుంటూరు కారం రిలీజ్ అయింది, అప్పుడు సార్ వాళ్ళందరూ నరేందర్ సార్ అని ఒక సార్ ఉంటారు. ఆ సార్ అంటే ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారు, చెయ్యి పర్లేదు ఏం కాదు అని. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రం షూటింగ్ వెళ్ళకుండా ఎగ్జామ్స్ రాసిన తర్వాత షూటింగ్కి వెళ్ళమని చెప్తారు. ఓకే. సో నీకు ఎంకరేజ్ చేస్తారా మీ క్లాస్ టీచర్స్? ఎంకరేజ్ చేస్తూ ఉంటారా? నువ్వు స్కూల్కి రాపోయినా పర్లేదమ్మా మంచి సినిమాలు చేయంటారా? లేదు, స్కూల్కి రావాలి, అది కూడా చెయ్యాలి. వావ్, సూపర్ కదా టీచర్స్ కూడా, నైస్ టీచర్స్. సో ఇప్పుడున్న రిలీజ్ అయిన మూవీస్లో ఒక జశ్వంత్ని మేము రికగ్నైజ్ చేసామంటే అది గుంటూరు కారమే.
సో త్రూ గుంటూరు కారం ఇంకా నీకేమైనా కాల్స్ రావడం కానీ ఇంకా ఆఫర్స్ ఏమైనా రావడం కానీ జరిగిందా? లేదంటే ఎట్లా నీకు గుంటూరు కారం నీ లైఫ్లో ఎట్లా సెటిల్ అయింది? నీ లైఫ్లో గుంటూరు కారం అంటే ఏం చెప్తా చేస్తారు. ఎఫెక్ట్ యూ గాట్ ఫ్రమ్ దట్? ఓకే, నాకైతే అందరు ఫోన్ చేశారు, చెప్పారు చేసావని, బాగా చేసావని చెప్పిన తర్వాత విజయ్ దేవరకొండ నెక్స్ట్ విజయ్ దేవరకొండ మూవీ జనగణమన అని ఉంది కదా, దాంట్లో చేస్తున్నాను నెక్స్ట్ ఓ అవుట్డోర్ గోవాలో ఉంటుంది 1 month. దీనికి అవార్డు కూడా సెలెక్ట్ అయ్యావని విన్నాను. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ తిరుపతిలో జరిగింది. ఓకే, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్. వావ్ సూపర్, కంగ్రాచులేషన్స్. తర్వాత నీకేలే అవార్డు మాత్రం. అసలు నాకు ఎప్పుడు వస్తుందా అని ఇంటెన్స్తో ఉన్నట్టు. అవును కదా, అంటే అన్నకు వస్తే నీకు వచ్చినట్టే కదా, కానీ మనకు వచ్చేది వేరు కదా. సూపర్ అసలు. సో నీ లైఫ్లో బిగ్గెస్ట్ అంటే లైక్ నేను ఇది చెయ్యాలి, ఇట్లాంటి రోల్ ఒకటి చెయ్యాలి అని ఎప్పుడైనా అనుకున్నావా? అంటే అలా అని ఏమనుకోలేదు, కాకపోతే మంచి మంచి రోల్ ఉండాలి, బాగా డైలాగ్స్, అంటే హీరో చైల్డ్ హీరోలా చేయాలి. చైల్డ్ హీరో లాగా చేయాలనుకుంటున్నావు, అది ఇప్పుడు బిగ్గెస్ట్ రోల్ నీకు గోల్. నీకు లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలనుకుంటున్నావు? నేను యాక్ట్ మూవీ ఏమైనా క్యారెక్టర్స్ బాగుంటే చేస్తా, లేకపోతే నార్మల్ డాక్టర్. డాక్టర్, యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్? డాక్టర్ ఏం చేస్తావు? ఆపరేషన్ చేస్తావా? అంటే దేనిలో స్పెషలైజేషన్? కార్డియాలజిస్ట్. కార్డియాలజిస్ట్. వావ్ సూపర్. డాక్టర్ అవుతాడంట అన్న. మరి నువ్వు? నేను పోలీస్, ఐపీఎస్. ఓకే, పోలీస్ అయ్యి ఏం చేస్తావు? క్రిమినల్స్ చిన్నపిల్లలు ఏమేమి చెప్తారో తెలుసా? దొంగలు పట్టుకుంటారు, పోలీస్ అవుతారు. ఒక డాక్టరు అండ్ ఆల్సో ఒక పోలీసు. సూపర్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ మా. థ్యాంక్ యూ. సో డైలాగ్స్ బాగా చెప్పారు. నా కోసం ఏమైనా పాట పాడొచ్చు కదా? పాట మా కోసం. సిగ్గుపడుతున్నారు. ఓకే డన్. అంటే మేము యాక్టర్స్ అండి, పాటలు పాడిస్తే ఎట్లా చెప్పు అన్నట్టు చూస్తున్నారు కదా, అవునా? సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి మనవి? ఫ్యూచర్ అంటే ఇది విజయ్ దేవరకొండ జనగణమన, ఇంకా కింగ్ ఆఫ్ ది జంగల్ అనే మూవీ ఉంది, రంపచోటవరంలో ఉంది, అది కూడా 1 month. అది ఇంకా భీమా ఉంది, భీమా రేపు 8th రిలీజ్. సో వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. వావ్ సూపర్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇప్పుడు ప్రెసెంట్? నాకంటే కింగ్ ఆఫ్ ది జగన్, ఇంకా విజయ్ దేవరకొండ. అంటే ఇద్దరు కలిసి ఒకే షూట్కి వెళ్తారా? ఇద్దరు ఆడిషన్కి వెళ్తారు, ఇద్దరు సెలెక్ట్ అయిపోతారు. కాకపోతే నేను గుంటూరు కారం ఏజ్ ఎక్కువ కావాలని ఓ, అదొక్కటే మిస్ అయిపోయింది. లేదంటే ఇద్దరు కలిసే వెళ్తారు. మీ నాన్నగారే తీసుకెళ్తారు ఇద్దరిని షూట్స్ కి? మీ సింగిల్ వెళ్ళిపోతారా? సింగిల్ మాదే, మా నాన్న చేసి ఉన్నాడు కాబట్టి మాదే అనుకుంటూ వెళ్ళిపోతారా? డాడీ తీసుకెళ్తారు కదా. సో వీళ్ళేంటి ప్రతి మాటకి ముందు వెనక డాడీ డాడీ అంటున్నారు అని అనుకుంటున్నారు కదా. ఎస్, ఎన్నో సీరియల్స్లో అండ్ ఆల్సో ఎన్నో మూవీస్లో ఎంతో పెద్ద సెలబ్రిటీలతో చాలా మూవీస్ చేస్తున్నారు యాజ్ ఎ విలన్గా. మనందరికీ తెలిసిన వ్యక్తే. కాకపోతే ప్రమోషన్ సిస్టమ్ లేదో, బట్ తనకు తానుగా బయటకు వచ్చి ప్రమోట్ చేసుకోవడం ఏమో తెలియదు. ఫ్యూ ఇయర్స్ నుంచి నాకు కూడా ఫ్రెండే. సో చాలా ఇయర్స్ నుంచి యాజ్ ఎ విలన్గా మనల్ని మెప్పించిన మన రాంబాబు వీళ్ళ డాడీ. ఎస్, సో ఆయన విలనిజంతో చాలా మందిని ఆకట్టుకున్నాడు, ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎంతో మంది సెలబ్రిటీలతో వర్క్ చేసిన రాంబాబు, ప్లీజ్ మాకు కూడా, మా వ్యూవర్స్ కూడా వచ్చి మీ ముఖాన్ని చూపిస్తే చూడాలని అనుకుంటున్నారు. హియర్ ఈజ్ అవర్ TFI విలన్ రాంబాబు. హాయ్ రామ్. హాయ్. బాగున్నావా? అసలు పిల్లలు కాదండి, ఆని ముత్యాన్ని అన్నారు మీరు ఇండస్ట్రీకి. వాళ్ళ డైలాగ్స్, వాళ్ళ ఇంటెన్స్ చూస్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇప్పుడు అనుకునే ఉంటారు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది ఆ బ్లడ్ ఎవరిది అని. మరెవరిదో కాదు, మన రామ్ పిల్లలు అనమాట. సో అందుకోసమని వెన్నెవర్, అంటే నాకు రామ్ చాలా ఇయర్స్ నుంచి తెలుసు. ఎప్పుడైతే గుంటూరు కారంలో మనోడిని జశ్వంత్ని చూసినానో ఐ వాజ్ షాక్డ్. అరే రామ్ని మనం ఇప్పటి వరకు విలన్ క్యారెక్టర్స్లో చాలా చూసాం, సీరియల్స్లో చూసాం, మూవీస్లో చూసాం, అండ్ మళ్ళీ సేమ్ అదే బ్లడ్ని మళ్ళీ విలన్గా చూస్తున్నాం చూడు. అంటే జశ్వంత్ హీరో కొడుకు హీరోనే అవ్వాలంటాడు, సో విలన్ కొడుకు మళ్ళీ విలన్గానే చూస్తున్నాను. సో అలా నీకేమైనా అనిపించిందా? అట్లా లేదు నేను విలన్గా సూట్ అవుతానని నీకు ఆ క్యారెక్టర్ చూసి నాకు అనిపించిందా? ఒక్కసారి ఆ డౌట్ క్లియర్ చేసుకో. నాకు అనిపించింది. అనిపించడం కాదు జశ్వంత్, అసలు పూర్తిగా
మారిపోయిన రామ్ బాబు వర్కైపోయేషన్ చేసినట్ట విలన్గా. కళ్ళు రామ్ నిజంగా మీకు ఎలా అనిపించింది? అది త్రివిక్రమ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఆ విషయంలో. అసలు హైలైట్గా చేయించాడు మనతోటి. ఓకే ఆ సీన్ నేను ఉన్నాను ఆ రోజు వెళ్ళాను. ఓకే ఓకే అసలు రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఫైట్ మాస్టర్లు కూడా బాగా ఎంకరేజ్ చేశారు మొన్న ఆ సీన్లో. బాగా చేసి బాగా మస్తు ఎంకరేజ్ చేశారు. రాంబాబు కొడుకు నువ్వు ఓకే దాన్ని ఎంకరేజ్ చేశారు. మనకంటూ తెలుసు కాబట్టి వాళ్ళ ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి సరే ఇక నువ్వు ఎట్లాగో నీది కాదు ఏం రాలేదు ఇక పాపం వీళ్ళు నన్ను ఎంకరేజ్ చేద్దాం అన్నట్టు వాళ్ళ ఉద్దేశం. బాగా సపోర్ట్ చేశారు త్రివిక్రమ్ సార్ కానీ రామ్ లక్ష్మణ్ మాస్టర్లు కానీ హరిహరన్ సార్ కో డైరెక్టర్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. వాళ్ళకి పాపం ఇంత అవార్డు కూడా వచ్చేదాకా వచ్చిందంటే అది. మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్లో నంది అవార్డు ఉంది మనకి. ఓ కంగ్రాచులేషన్. ఏప్రిల్ 7th ఓ గుంటూరు కారం మూవీ నుంచి. సేమ్ అదే గుంటూరు కారం నుంచి నంది అవార్డు ఒకటి ఉంది. సూపర్ మా. సో రామ్ నీ గురించి వద్దాం కొంతసేపు. ఎందుకు ఎన్ని ఇయర్స్ ఏముంది కాదు రామ్, ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాం యాజ్ ఎ విలన్. పెద్ద పెద్ద సెలబ్రిటీలతో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లోనే వర్క్ చేస్తున్నావు. ఎందుకు అక్కడే ఆగిపోతావు నువ్వు? ఎందుకు బయటికి రావు? ప్రమోట్ ఎందుకు చేసుకోవు? నేను ఇన్స్టాగ్రామ్ కూడా చేయనండి. నేను ఇన్స్టాగ్రామ్ కూడా చేయను, కనపడను అందులో కూడా. ఏదో బయట ఇన్స్టాగ్రామ్ లో టిక్ టాక్ చేసుకుంటూ వాళ్ళ ప్రమోట్ చేసుకుంటూ మీడియాలోకి వచ్చి ఇంటర్వ్యూస్ ఇస్తుంటే ఇంత పెద్ద TFI విలన్ ని ఎందుకండి మేము ఇట్లా మిస్ చేసుకుంటున్నాం అర్థం కాదు. అదే నేను నా బాధ కూడా అదే. అంటే మా నిజంగా మనం 70mm లో యాక్టింగ్ చేసి ఉన్నాం, రీల్స్ లో చేస్తే అంటే ఎవరికి మంచిగా చేసిన వాళ్ళకి లైకులు రావట్లేదు. నాకు తెలిసి జెన్యున్ గా రావట్లేవు. ఏదో చేసిన వాళ్ళకి లైకులు అవి చేస్తుంటే నాకు నచ్చలే. అంటే ఫస్ట్ అంటే ఇన్స్టాగ్రామ్ నాకు వేస్ట్ అనిపించింది. అంటే వేస్ట్ అనిపించింది అంటే ఎందుకు అనిపించింది అంటే జెన్యున్ గా ఇప్పుడు నేను 70mm ముందు కెమెరా ముందు చేయమంటే ఏ యాక్టింగ్ చేయమని అది చేయగలను. ఆ రీల్స్ చేసేటోళ్ళు చేయలేరు. నేను 100% రాసిస్తా. వాళ్ళు ఓన్లీ రీల్స్ చేయడానికే పనికి వస్తారు. కెమెరా ముందు పెడితే వాళ్ళు తత్తర బిత్తర ABCలు కూడా చెప్పలేరు, 1 2 3 కూడా చెప్పలేరు. నేను చూసే వాళ్ళని అందరు లైవ్ లో. ఎందుకు మనం కూడా అట్లా అనిపించుకోవడం ఎందుకు? అందుకని పెద్ద కెమెరా ముందుకే వస్తాం. అయ్యా ఓన్లీ మూవీలనే. సరే రామ్, మీ విలనిజం మేము చూసాం. అసలు మీరు పుట్టింది ఎక్కడ, ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ఈ స్ట్రగుల్ ఎంతో స్ట్రగుల్ అయ్యి ఇక్కడ వరకు వచ్చి ఉంటారు. సో ఇదంతా తెలుసుకునే ముందు అసలు మీ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి డీటెయిల్స్? ఇప్పుడు అంటే తెలంగాణ వచ్చాక ములుగు డిస్టిక్ అయింది. సీతక్క ఎమ్మెల్యే అక్క వాళ్ళ డిస్టిక్. ఊరు వచ్చేసి రామన్నగూడెం, మా విజయశాంతక్క ఊరు. హీరోయిన్ విజయశాంతి గారు. అదే డీపీ ఉందిగా. అవును డీపీ ఉంది. మా అక్కే అంటే మేడం అంటే ఒప్పుకోదు, అక్క అని పిలవమంటది. ఆల్రెడీ మీ ఇద్దరం కలిసి సర్లేరు నీకు ఎవరు మూవీ చేసాం. అప్పుడు సో చెప్పినప్పుడు నెక్స్ట్ డే నుంచి నన్ను తమ్ముడు తమ్ముడు అని నాకు మస్తు సంతోషం అనిపించింది. అప్పుడు రామోజీ ఫిలిం సిటీలో చేసాం, అది కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర. ఇక నేను ఒకళ్ళు అంటే నేను విద్యేద్దామని వెళ్ళేసరికనే తమ్ముడు అనేది అక్కనే. ఇక సరే వాళ్ళ ఊరు అక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్కి. ఎప్పుడు వచ్చారు అసలు? నేను 15 years అవుతుంది. 15 years అంటే ఫస్ట్ సింగిల్ గా వచ్చా నేను. ఏంది సినిమాలోకి సింగిల్ గా అంటే బ్యాచిలర్ రూమ్లలో వండుకుంటూ కృష్ణనగర్ లో చాలా ఇబ్బందులు పడి. ఎట్లా స్ట్రగుల్ అయ్యావు సినిమాలోకి? అసలు ఫస్ట్ నీ మూవీ ఎట్లా ఎంట్రీ ఇచ్చావు? ఇట్లా విలన్ గానే ఇచ్చావు? అసలు ఏంటి నీ స్టెప్ ఎలా ఉండేది? ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి గుంపులో ఇక కృష్ణనగర్ నుంచి వీళ్ళ కోఆర్డినేటర్ ద్వారా పోవడం, వీళ్ళు ఈ సినిమా ఉంది అంటే ఆ సినిమా అట్లా ఇంట్రెస్ట్ తోటి మనం ఎట్లా అడిగేయాలని తెలియక ఫస్ట్ కోఆర్డినేటర్ ద్వారా అలా అడుగు పెట్టినాం. ఇప్పటికీ కూడా స్ట్రగుల్ అంటే ఇక ఇండస్ట్రీ అంటేనే స్ట్రగుల్. అది ఏదో ఒక రోజు దేవుడు కనుకరిస్తే మంచి పొజిషన్లోకి రావచ్చు. కానీ నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఆర్టిస్టుల పరంగా చాలా ఇబ్బందులు పడేటోళ్ళే నేను 100% చూసా. ఇబ్బంది అని మనం వదులుకొని అంటే దానికి బాగా నాకు మా మిసెస్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. ఎందుకంటే మనం ఇప్పుడు ఏం సంపాదించకున్నా అంటే ఏం షూటింగ్లు లేకపోయినా నన్ను భారంగానే మోస్తుంది అనుకోవాలి ఒక రకంగా చెప్పాలి. ఎందుకంటే అంటే ఏదో ఒక రోజు ఆయనకు మంచి రోజు రాకపోద్దా, అంటే మంచి క్యారెక్టర్ రాకపోద్దా అని ఆ స్ట్రగుల్లో ఇప్పుడు మా పిల్లల్ని చూసుకొని నేను సంతోషంగా ఉంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆ బాధ అంతా ఇప్పుడు నేనున్నా ఈజీగా అంటే ఒక టాలెంట్ ఉన్నది వీళ్ళ దగ్గర ఎట్లయినా మనం కొంచెం తెలిసిన సార్ దగ్గరకో ఎవరికో మా పిల్లలు అంటే మనం రాంబాబు కొడుకులా ఓకేదా అని పెట్టేటోళ్ళు ఉన్నారు ఇప్పటికి. చాలా అది అదృష్టం ఇచ్చింది ఇండస్ట్రీ. పెద్దోడిని ఇక్కడ భుజస్కంధాల మీద ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ అన్నమాట. అసలు అంత పెద్ద ప్రొడక్షన్ లో కాలు కూడా పెట్టలేరు బయట. మీరు అన్నట్టు మీరెంత స్ట్రగుల్ పడ్డారు. కానీ ఈ ఏజ్ లో అంత పెద్ద ప్రొడక్షన్ లో వర్క్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అసలు మీరు అక్కడ ఉన్నారు, స్ట్రగుల్ అయ్యారు కాబట్టి ఆ యొక్క
అది దీంట్లో కూడా అండి ఇప్పుడు మనకు డైరెక్ట్ ఏం రాంబాబు కూడా కానీ పిలిచి ఫోన్ చేసి ఏం ఇవ్వలేదు. యాక్చువల్గా ఆఫీస్ నుంచి ఆడిషన్ పిలిచే సెలెక్ట్ చేసుకున్నారు. కానీ అందులో 10 మందిలో కూడా మా వాళ్ళు 10 మందిలో ఒక్కరిగా నిలబడే కెపాసిటీ ఉంది. అంటే చెప్పగలరు డైలాగ్, యాక్టింగ్ వాళ్ళు ఇచ్చిన కూడా ఏదైనా డైలాగ్ ఇస్తే కూడా చెప్పగలరు, చేయగలరు. కాబట్టి ఓకే అంటే ఎవరైనా గుర్తించి మంచి అవకాశం ఇస్తే బాగుంటుంది. మా పిల్లలు అసలు అవకాశం ఇవ్వాలి కానీ రఫ్ ఆడిచ్చేలా. డైలాగులు ఉంటే మాత్రం బీవచ్చాం అసలు. ఇంకా డైలాగ్ ఉంటే బాగానే చెప్తారు, బాగానే చేస్తారు. రైట్. ఇంకా చెప్పాలంటే ఇప్పటి వరకు నీ కెరియర్ లో ఎన్ని మూవీస్ చేస్తున్నావు? నాది 150 పైన అయిపోయి. నా పేరే రాంబాబు. గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది రాంబాబు 150 అని కొడితే. ఎంతో మంది స్టార్. కానీ ఏం లాభం, అది వాళ్ళు సెర్చ్ వరకే, అదే సెర్చ్ వరకు ఏం లేదు. ఎన్ని మూవీస్ చేస్తున్నాడు రాంబాబు? నేను మీకు ఎన్ని సంవత్సరాలు అంటే పరిచయం, నాకు ఎంత కష్టపడ్డా, ఎట్లా వచ్చా, ఎన్ని చేసా, ఏం చేయలేదు. అంటే మీరు అన్నట్టు అప్పుడప్పుడు మూవీస్ లోనే కాదు ఇట్లా బయటకు వచ్చి మాకు కనిపిస్తూ ఉండాలి. అవును, అది కూడా వాస్తవం. నేను ఒప్పుకుంటూ కాదనట్లేదు. కానీ నేను అదే చెప్తున్నా కదా, అంటే ఎలా అయిపోయిందంటే సోషల్ మీడియా మామూలు వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేసుడు తప్ప అంటే మెయిన్ వాళ్ళని గుర్తించలేకపోతుందని నా ఉద్దేశం. సేమ్ ఇన్స్టాగ్రామ్ కూడా అంతే నేను భావించుతున్నా. ఎందుకంటే మన లాంటి వాళ్ళని పక్కకు పెట్టి ఇప్పుడు ఎలా చెప్పాలంటే అర్థమైందా, ఆ రీల్స్ చేస్తే తప్ప లైకులు తప్ప వేరేగా చేస్తే జెన్యున్గా చేసినోనికి అయితే ఒక లైకులు కానీ అలా లేదు, ఫాలోవర్స్ కానీ లేదు. దానికోసం ఎందుకులే అనిపించింది నాకు. అంతే. ఇన్స్టాగ్రామ్ కూడా లేదు నాకు అకౌంట్ మీద ఇంతవరకు. పిల్లలకి పాపం బాగా సపోర్ట్ చేస్తారు. అవును, అంతే. వాళ్ళే పెడుతూ ఉంటారు. నాకు ఇంతవరకు అకౌంట్ కూడా లేదు. ఇప్పటి వరకు మీరు చెయ్యని స్టార్స్ ఎవరైనా ఉన్నారా? చెయ్యని స్టార్స్ ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ తోటి వకీల్ సాబ్ చేశాను. ఇప్పుడు ఉస్తాద్ భరత్ సింగ్ చేస్తున్నాను, హరహర వీరమల్లు చేస్తున్నాను. సో వీళ్ళందరితో పోల్చుకుంటే మీ ఫేవరెట్ హీరో అంటే ఏం చెప్తారు? నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలా? రామ్ ఏంటి? ఇండస్ట్రీకి రాకముందు అయితే మెగాస్టార్ గారే ఉండే. ఓకే. ఇండస్ట్రీకి వచ్చినాక నాకు నేనే హీరో. ఇంకెవరి పేరో చెప్తారు? నాకు నేనే హీరో. నాకు ఎవరు హీరో లేరు, ఫేవరెట్ ఎవరు లేరు. నా పిల్లలే నా హీరోస్. లైక్ ఇండస్ట్రీలో ఒక మాట ఉంటది ఏంటంటే మీరు అన్నట్టు ఒక వాళ్ళని హైప్ చేస్తూ వెళ్తుంటేనే మనకి ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే మనకి ఛాన్సెస్ ఉండవు. అది నిజమేనా? మీరు ఇది చెప్తే నాకు మనసు మొత్తం లోపలికి వెళ్ళి తండ్రికొస్తుంది మళ్ళీ చెప్పడానికి. మొత్తం నిజాలు చెప్పాల్సి వస్తుంది. చెప్పండి. నేను ఏమంటున్నంటే మన రీనా గారు, ఈ మాట వాస్తవం అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఎట్లుందంటే సొసైటీ, నీ ముందు మంచోడు అంటున్నారు, నీ వెనక పోయి అలా అనేలో ఉంది. నేనేమంటున్నంటే మనిషి ముందు కోప్పడు, మనిషి బ్యాక్గ్రౌండ్ లో పొగడు అనేది నా ఉద్దేశం. నేను మనిషి ముందు పొగడకపోయినా సాటుకు పోయి ఓ పలానా వాళ్ళు సూపర్. ఇప్పుడు నేను ఎలా గుర్తు చేసుకుని త్రివిక్రమ్ కానీ రామ అలాగని మనిషి ముందు పోయి సార్ నమస్తే సార్, మీరు సూపర్ సార్, అది అని నేను చెప్పలేకనే ఎదగలేదేమో అనిపిస్తుంది నాకు. మీరు అన్నారు పొగడతలకు పడిపోయినాడు, అది ఆ పొగుడితో కూడా ఎలా పడిపోతుందో నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా. ఇప్పుడు ఎవడు జెన్యున్గా మాట్లాడుతున్నాడు, ఎవడు మనసులోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకోలేదు వాళ్ళు కూడా. ఎవరు పోయి కాళ్ళకి దండం పెట్టి అయ్యా దమ్ము నమస్తే క్యారెక్టర్ అంటే వాళ్ళకి వస్తుంది తప్ప మనకు జెన్యున్గా ఇట్లా నికాస్గా మాట్లాడితే కష్టం అనిపిస్తుంది. మీరు అన్నది ఇప్పుడు వాస్తవం. ఇప్పుడు ఎవరినో ఒకరు పేరు చెప్పుకొని ముందుకు పోవచ్చు. నేను కూడా ఇప్పుడు నాకు ఫ్యాన్ అది ఎవరో ఒకరు పెద్దలేదు ఇప్పుడు అది చెప్పుకోవచ్చు. కానీ నేనేమంటుంటే నేను నా మనసు చంపుకొని నా పని చేయలేను, నా మనసు చంపుకొని నేను అలా కాళ్ళ దండం ఒప్పుకుంటాను 100% ఒప్పు. ఎందుకంటే ఎందుకు ఒప్పుకుంటానో కూడా నేను అంత జెన్యున్గా ఉన్నా కాబట్టి రాలేదేమో అని నాకు కూడా అప్పుడప్పుడు అదే బాధ. సో ఓకే, మరి రేపు కాబోయే తరానికి మరి రాబోయే ఆల్రౌండర్స్ నీకు, సో ఈ విషయం నువ్వు స్ట్రగుల్ అయి ఉన్నావు కాబట్టి నీకు తెలుసు, వాళ్ళు ఎదగాలి కాబట్టి ఈ విషయంలో మీరేం చెప్తారు? నేను కూడా అంటే చెప్తా, ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు. అవకాశం టాలెంట్ ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. కానీ కాళ్ళు మొక్కి బతిలాడాల్సిన పని లేదు. అంటే నేనేమంటాను, టాలెంట్ను గుర్తించే అవకాశం ఇవ్వాలి తప్ప కాళ్ళు మొక్కు తీయద్దని నా ఉద్దేశం. నువ్వు అడిగిన దానికి చెప్పి అది లేకపోతే నాకు అవసరం లేదు. అందరూ అలా ఉన్నారు. టాలెంట్ కి ఎవరు ఇస్తున్నారు రాము? అదే చూస్తున్నావు, వెనకాల మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అంటే మంచి మనీ సపోర్ట్ అయ్యి ఉంటే. సో నువ్వు ఏం కావాలంటే నువ్వు బాస్, నువ్వే ప్రొడ్యూసర్, నువ్వే హీరో, అన్ని నువ్వే. అవును. సో అలాంటి రోజులు మనం ఇప్పుడు చూస్తున్నాం. సో మీ స్ట్రగుల్ మీరు గుర్తించుకొని ఒక చక్కటి పాత్ మీ పిల్లలకి ఇచ్చారు. సో ఆ పాత్ సరిగ్గా ఉండాలంటే వీళ్ళు ఏం చేయాలి? అదే నేనేమంటున్నా, నేను చదువు మధ్యలో ఆపేసా. ఫస్ట్ ఒకటి, నేను చదువు మధ్యలో ఆపేసిన కారణం ఏంటంటే ఈ పిచ్చి వల్లనే. ఫస్ట్ వినాయక చవితి ప్రోగ్రాలు దొరుకుతాయి ఊర్లల్లో, అప్పటి నుంచి ఈ పిచ్చి ఉండేది. ఆడిపోయేది స్టేజ్ మీద ఏదో మిమిక్రీ చేసి సంథింగ్ పాటలు పాడే సంథింగ్ డ్యాన్స్ అలా ఇంట్రెస్ట్ తోటి నేను వచ్చా.
మా పిల్లలు ఏంటంటే ఫస్ట్ చదువుకోవాలి ఫస్ట్, అంటే మెయిన్ స్టడీ పరంగా బాగుంటే రేపటి రోజున మనం డాడీ యాక్టర్ కాబట్టి ఏదో ఒక రోజు అవకాశం కంపల్సరీ ఎవరో ఒకరు జెన్యున్ గుండెలు పిలిచి కంపల్సరీ ఇస్తారు. కాకపోతే ముందు అనేది వీళ్ళు స్టడీ చేయాలని నా ఉద్దేశం. రైట్. వాళ్ళ మమ్మీ కూడా అదే కోరుకుంటుంది వీళ్ళ దగ్గర. సో మమ్మీ ఉంటే బాగుండేది కదా, ఫ్యామిలీ చక్కగా. మీరు చెప్పుకుంటే పిలుచుకోద్దు, ఏముంది ఇప్పటికే ఆమె కూడా ఇంతవరకు ఇక్కడ కనపడలేదు పాపం. మన ద్వారా నెక్స్ట్ టైం మళ్ళీ మనం కలుద్దాం. డెఫినెట్ గా మీరు నేను నలుగురు అవ్వాలి, సక్సెస్ అయిన తర్వాత నాకు పార్టీ ఇవ్వాలి అంత ఫ్యామిలీ కలిపి. అందుకని మీరు ఏ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు అని చెప్పారు కదా, ఇదే నేను ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటి మాట్లాడితే జనాలకు నచ్చట్లేదు. ఎవరికైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే జనాలకు ఏ జనాలకు నచ్చదు. కానీ అదే కరెక్ట్ కదా అనిపిస్తుంది నాకు. అదే కానీ ఏమంటాం ఇప్పుడు, అందరు దొంగలని నేను అనలేను కానీ అందరు దొంగలు చాలా మంది ఉన్నారు. ఎందుకున్నారు అని కూడా చెప్తాను. ఇప్పుడు కమిషన్లకు ఆశపడిపోతున్నారు అబ్బా ఈ రోజులల్లా. అది లేనిది అసలు పనే లేదు. కోఆర్డినేటర్ వ్యవస్థ ఆ కోఆర్డినేటర్ వ్యవస్థ చచ్చిపోతే కానీ ఇండస్ట్రీ బాగుపడుతుంది. కోఆర్డినేటర్ ఎవరు అసలు? కోఆర్డినేటర్ ఎందుకు ఈ కోఆర్డినేటర్ అనేవాడు ఫిలిం ఇండస్ట్రీకి అసలు ఇంపార్టెన్స్ అసలు ఏం అవసరం? ఆ కోఆర్డినేటర్ అసలు ఆఫీస్ అడుగు కూడా పెట్టనియద్దు వాళ్ళని. ఇప్పుడు వాని ద్వారా ఎంతమంది సఫర్ అవుతున్నారు. మాలాంటి జిన్నున్ ఆర్టిస్టులు కూడా రోడ్లు ఇబ్బంది పడుతున్నాం అండి. ఎందుకంటే రోడ్ల మీద పడుకొని పోతున్నారు. ఇప్పుడు విలన్ కావాలి, గడ్డం జుట్టు కావాలంటే రోడ్ల మీద పడుకోవచ్చు. రోడ్ల మీద తక్కువ డబ్బులకు వస్తున్నాడని కోఆర్డినేటర్లు. డబ్బులు మిగిల్చుకోవాలి కదా. అది గుర్తించారా మరి ఆఫీసులో? అది గుర్తించారా? నో. ఆ పలానా కోఆర్డినేటర్ చెప్పుదాం, వాడే తీసుకొస్తాడు. మనకెందుకు? ఆడ 10 మందిని పెడతాడు, 15 మంది. అలా నేను పోవట్లేను. కరెక్ట్ పాయింట్ రామ్. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలేమో పక్కన పెడదాం, ఎందుకంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా చెల్తా. బట్ అమ్మాయిలు ఎంతో మంది ఈ కోఆర్డినేటర్ నమ్ముకొని నాకు లైఫ్ సెట్ అయిపోద్దిలే అలాంటి మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది. అసలు ఇండస్ట్రీకి కోఆర్డినేటర్ ఉన్నవాడు ఇంపార్టెంటా ఇక్కడ మనకి? అదేనమ్మా నేను చెప్తున్నా. మీ హిట్ టీవీ ద్వారా చెప్పేది ఒకటే, అమ్మాయిలు మీరు ఏ కోఆర్డినేటర్ మాటని మోసపోవద్దు. కోఆర్డినేటర్ అనేటోడు బోకర్. నిజం చెప్పాలంటే ఆడొక బోకర్. కోఆర్డినేటర్ వ్యవస్థ చచ్చిపోతేనే ఇండస్ట్రీ బాగుంటుందమ్మా. తల్లులారా మీరు డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరిని మధ్యలో నమ్ముకొని కోఆర్డినేటర్ డబ్బులు ఇస్తే తీసుకెళ్తాడు, లేదంటే కోఆర్డినేటర్ మంచితనంగా ఉంటే తీసుకెళ్తాడు అంటే మీరు ఎప్పుడు పొరపాటున మోసపోకండి. డబ్బులు అడిగిన చెప్పు పట్టు కొట్టండి అక్కడే. వాడు డబ్బులు తింటాడు తప్ప మీకు క్యారెక్టర్ ఇయ్యాడు. నేను చెప్తున్నా జెన్యూన్. నా పేరు రాంబాబు, నా మొబైల్ నెంబర్ ఏమన్నా ఇస్తా ఇప్పుడు నాకు. కోఆర్డినేటర్ అంటే చెప్పు పట్టు కొడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ఓకేనా? మీరు ఎవరు నమ్మద్దు. డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళండి. కో డైరెక్టర్ ఉంటాడు, మేనేజర్ ఉంటాడు, సంథింగ్ ఎవరుంటే ఆఫీస్కి వెళ్ళి మీరు ఆఫీస్ చూసినట్టు ఉంటుంది, ఆ సార్ని కలిసినట్టు ఉంటుంది, క్యారెక్టర్ పడుతుంది. కరెక్ట్ చెప్పారు. అది సో ఈ పిచ్చిలో పడిపోయి, సినిమా పిచ్చిలో పడిపోయి కోఆర్డినేటర్స్ వల్ల నష్టపోయిన అమ్మాయిలే చాలా మంది ఉన్నారు రామ్. సో మీలాంటి వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి ఉన్నారు కాబట్టి, చాలా స్ట్రగుల్స్ తీసుకొని ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్తేనే పని అవుతుందని మీరు కరెక్ట్గా చెప్తున్నారు. సో వాళ్ళు అట్లా కాదు, నువ్వు నా త్రూ వస్తేనే నీ పని అవుతుంది, నువ్వు వెళ్ళాలా, నువ్వు నా త్రూనే ఏదో ఒక మాటలు చెప్పి వాళ్ళని ఇట్లా బ్లాక్ మెయిల్. అది డైరెక్ట్ పోతే నెంబర్ తీసుకుని వాళ్ళది. నన్ను ఉన్నా కదా, నేను పిలిస్తే కదా, నీకెందుకు, నువ్వెందుకు తీసుకుంటే నెంబర్ వాళ్ళది? నేను కదా పిలిచింది. నువ్వెవరా పిలవడానికి? అసలు నీకు ఇండస్ట్రీకి ఏం సంబంధం ఉంది? నువ్వెవరు అసలు పిలవడానికి? నాకు అర్థం కాదు. కష్టపడేది వాళ్ళు, కమిషన్. నువ్వేంటి అసలు? నువ్వు కోఆర్డినేటర్ నువ్వేంటి? దేనికి? ఆమెంత కష్టపడి డబ్బు, ఇప్పుడు నేనైనా ఆమె లేడీస్ అన్నట్లు నేనే అంటున్నా, నేను ఇంత కష్టపడి పొద్దుంత పని చేసి వస్తే నువ్వు ఎంత ఇస్తావు కూడా తెలియదు, నువ్వు ఎప్పుడు ఇస్తావు కూడా తెలియదు డబ్బులు. ఆ డబ్బులు అడిగితే మళ్ళీ షూటింగ్ చెప్పండి నీకు నెక్స్ట్ టైం ఆడు. ఇప్పుడు డబ్బులు అడిగినా నెక్స్ట్ టైం షూటింగ్ లేదు, వీడెందుకు ఇంకొన్ని పిలుద్దాం. అలా జరిగి అనుభవించిన కదా నేను. అందుకని అంటున్నా ఇప్పుడు డైరెక్ట్ సవాల్ వేస్తున్నా కోఆర్డినేటర్. వీళ్ళు చచ్చిపోతేనే ఇండస్ట్రీ బాగుపడుతుంది. అది ఇటు టీవీ ద్వారా చెప్తున్నా, అండర్లైన్ చేసుకోండి కోఆర్డినేటర్లారా. సవాల్, మీరు చచ్చిపోతేనే ఇండస్ట్రీ బాగుపడుతుంది. సారీ బాగా ఎమోషనల్ అయ్యి నిజాలు బయటకు వచ్చినాయి. వి నీడ్ క్లారిఫికేషన్. నీకు తెలుసు, నాకు తెలుసు. బయట ఇప్పుడు అడుగులు వేస్తున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది కదా. అదే వాళ్ళ చేతిలో మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోవట్లేదు. కానీ చెప్పుకోవాలి, చెప్పుకుంటేనే కదా వాడు దొంగ. ఇప్పుడు ఎట్లా అంటే అండి, ఇన్ని రోజులు ఇంకా ఈ బాధలు ఇప్పుడు ఎప్పుడో వెనకటి కాలంలో లేవు కాండి. ఇప్పుడు 2024లో అడుగు పెట్టాం. కొంచెం మంచిగా జెన్యున్గా నిజాయితీగానే ఉండండి. ఈ రోజు కాబట్టి రేపైనా అవకాశం వస్తుంది. ఇలాగనే ఉండండి, ఏం కాదు, ఏదో ఒక రోజు వస్తుంది. మనలాగా నిజాయితీ ఉండేటోళ్ళు ఇండస్ట్రీలో ఎంతమంది, చాలా మంది ఉన్నారు. మీరు వాళ్ళని పోయి కలవండి, కంపల్సరీ పని అయింది. రైట్, సూపర్ గా చెప్పారండి. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ మెసేజ్. థ్యాంక్ యూ. అండ్ మీ స్ట్రగుల్స్ గురించి మాట్లాడదాం. చాలా సఫర్ అయ్యి చాలా ఉడుకు రక్తంతో ఉన్నారు ఇప్పటికి కూడా రామ్. ఇప్పటికి కూడా ముసలినేంది, లైక్ ఎన్నో చూసినా కూడా ఇంకా అదనేది తగ్గలేదు మీకంటే కోపం. అది ఇండస్ట్రీ మీద కోపం అయితే కాదు. సో ఎవరైతే మిమ్మల్ని ఈ విధంగా చేశారో వాళ్ళ మీద కోపం అని నాకు అర్థమైంది.
ఇండస్ట్రీ మీద బతికేటోళ్ళకి ఇండస్ట్రీ మీద కోపం ఎందుకు ఉంటుంది కానీ నేనేమంటున్నానంటే ఎప్పుడైనా నిజాయితీ పడిన కోపం ఎక్కువ వస్తుంది. మీరు అంటే గుర్తుంచుకోండి, అబద్ధం చెప్పేటోడికే మాట డైవర్ట్ చేస్తాడు, ఇది కాదు అదే. నిజాయితీగా మాట్లాడేటోడు కోపంగా మాట్లాడతాడు. ఇది మాత్రం అండర్లైన్ చేసుకోండి. నవ్వించి మోసపోవద్దు. నవ్వి చెప్పిన నవ్వినట్టు చెప్పిన నవ్విన మా అంటారు కదా, నవ్వుకుంటా కోసిన ముక్కు మళ్ళీ తిరిగి రాదన్నట్టు నవ్వుకుంటా కోసిన రాదు. జెన్యున్ ఉన్న వాళ్ళకే ఎప్పుడైనా బాగుంటుంది. అది కొన్ని లైన్స్ లోనే అసలు నేను అడగాల్సిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ వచ్చేసింది. అసలు ఇండస్ట్రీకి రావాలంటే ఎలా రావాలి, ఎవరిని నమ్ముకోవాలి, ఎలా వెళ్ళాలి, ఈ 3 దారులు తెలిస్తే ఆటోమేటిక్ గా ఈజీగా ఉంటది. సో ఆ 3 దారులు ఏమో చెప్పేశారు ఇప్పుడు. సో ఇదంతా బాధ అంతా పక్కన పెట్టేద్దాం కొంతసేపు. రామ్, స్క్రీన్ మీద మిమ్మల్ని చూస్తుంటేనే మాకు భయం వేస్తుంది. ఆ రూపం, ఆ డైలాగ్స్, ఆ వర్షన్స్ అలా ఉంటాయి. సో ఆ వర్షన్ మా కోసం, మా హిట్ టీవీ కోసం నీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా ఇప్పుడు చెప్పాలా? యా, మా ఇద్దరు పిల్లలు చెప్పారు చాలా. జశ్వంత్ వీళ్ళు చెప్తుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తుంటే, ఇప్పుడు ఎదురుగా రామ్ చెప్తుంటే ఎలా ఉంటుందో చూడాలని ఉంది నాకు. ఖైదీ నెంబర్ 150 మనకు బాగా పేరు తెచ్చిపెట్టింది. దాంట్లో అంటే చిన్న డైలాగ్ అది, అంటే నేను చేసింది అయితే అది. మామూలుగా అది వేరే డైలాగ్ కూడా చెప్తా కానీ అదే అందులో ఆలీని చిరంజీవి కిడ్నాప్ చేస్తాడు కదా, ఆ డైలాగ్ మీకు తెలిసిందే కదా. అవును, అది చిన్నదే. సరే ఏదో ఒకటి చెప్తా. ఏదో ఒకటి పర్లేదు. ఎప్పుడు చెప్పలేదు, నాకు సిగ్గు అవుతుంది. మీకు సిగ్గంట, ఇంతమందిని భయపెట్టే ఒక రౌడీ సిగ్గుపడ్డా అసలు ఎప్పుడైనా చూసినారా? మరి హిట్ టీవీలో చూడాలి ఇప్పుడు. అయితే యాక్చువల్గా నేను ఈ డైలాగు మనోడు ఇంతకుముందు ఇద్దరిని కొడితే నాయకుడు అయిపోతాను డైలాగు, అది మన ఓన్ డైలాగ్. అది ఏ మూవీలో ఉండదు. అవునా? యా, అది నేను ప్రిపేర్ అవుతూ మనోడికి చెప్పినారు, కూర్చొని ప్రాక్టీస్ అయిపోయాడు. అలా నేను చెప్తుంటేనే మనోడు కానీ. సో ఇంకెందుకు అదే డైలాగ్ చెప్దాం. ఓకే డన్. ఏంట్రా నీ ధైర్యం, ఇద్దరిని కొడితే నాయకుడు అయిపోతావా? చిన్నుక్కులకు గొడుగుపోతే గెలుపు కాదు, ఉప్పెన్లో నిలబడగలగాలి. నీ నరంలో నెత్తురెంత, నీ ఒంట్లో సత్తు ఎంత. నేనొక సామ్రాజ్యాన్ని రా. నేనొక కనుసైగ చేస్తే సైన్యం వస్తుంది. నువ్వు ఒక్కడివి నన్నేం చెయ్యగలవు? ఒక్కడివి నా కొడుక. అమ్మో అసలు బాబోయ్, భయం వేసింది రామ్ నాకైతే తెలుసు. నీ ఫస్ట్ టైం చెప్పా కెమెరా ముందు డైలాగ్, నువ్వు మరీ అడిగిపించి చెప్పి. నాకైతే వీళ్ళు చూసారో లేదో, నేను అసలు నిన్ను చూడలే, కింద చూస్తున్నా నేనైతే. అమ్మో చూసారా ఇద్దరు? అసలు ఆ వేరియేషన్, ఆ డైలాగ్స్, ఆ కళ్ళల్లో. సో ఎక్కడ పోతుందండి? అందుకే అది కొద్దిగా ఇటు కొద్దిగా. అవును, మర్చిపోయినా. వీళ్ళకి ఎలా వచ్చింది అర్థం కావట్లేదండి. ఇది అది బ్లడ్ కదా. అదే వీళ్ళందరూ అదే అంటుంటారు. ఏదన్నా మనం ఇట్లా పోస్ట్ చేస్తే మీ వాళ్ళు బాగా చేస్తున్నారు, సూపర్, డాడీకి మించిన అదేమంటారు కదా, గురువు మీద శిశువులాగా డాడీకి బాగా చేస్తున్నారు. ఆనందమే కదా డాడీకి, అంతకంటే కావాల్సింది ఏముంది వాళ్ళకన్నా. అది వాళ్ళు చెప్తుంటే ఇంకా మనకు ఆనందమే కదా. సో ఈ యొక్క సిచ్యువేషన్ లో జశ్వంత్ అండ్ షణ్ముఖ్ మీ డాడీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ. కిస్ పెట్టండి ఇంకొకసారి మా ఫోటో కోసం. 1 ఒక్క నిమిషం దగ్గరికి ఉండండి. 1 2 3. వా, దట్ వాస్ అమేజింగ్ మీటింగ్ యూ అండి. యాక్చువల్లీ మిమ్మల్ని కలుస్తాను అనుకున్నాను, ఇద్దరు చిచ్చరపీడులను కలుస్తాను అనుకోలేదు. దట్ వాజ్ ఆసమ్. ఇంకా మీరు ఎవరికైనా ఏమన్నా చెప్పాలనుకున్నారా? మమ్మీకి కానీ ఏమైనా? మరి డాడీ సపోర్ట్ చేస్తున్నాడు ఆటోమేటిక్ గా, ఇందాక నాన్నట్టు మరి అమ్మ సపోర్ట్ లేకుండా 100% ఏది అవ్వదు కాబట్టి ఒక్కసారి మమ్మీకి చెప్పండి. థ్యాంక్ యూ. సో ఇంకెవరికైనా ఏమైనా చెప్పాలనుకున్నారా? థ్యాంక్ యూ డార్లింగ్ లావణ్య. రియలీ రామ్ స్ట్రగుల్ మామూలు స్ట్రగుల్ కాదు. సో తన వైఫ్ సపోర్ట్ లేకపోతే అసలు నిజంగా 100% వాళ్ళే కాదు రామ్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, మీకు తెలియదు అంటే భార్యాభర్తలు అనేటోళ్ళు ఎట్లున్నారంటే, ఇప్పుడు మనం రోజు షూటింగ్ లేదనుకో ఫర్ ఎగ్జాంపుల్, అవును, ఏదో ఒక రోజు రేపు వస్తుంది, ఎందుకు టెన్షన్ వస్తుంది, నీ టాలెంట్కి వస్తుంది రేపు అంటే నన్ను ఓదార్చుంటుంది. అంటే నాకు అప్పుడు లోపల కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది. అట్లా ఇంకా ఇంత పర్సనాలిటీ పెట్టుకుని ఏం ఏడుస్తాం ఇప్పుడు కళ్ళకి నీళ్ళు వస్తే తట్టు అది బాగోదు మరలా వీళ్ళని. కానీ అంటే ఏమంటారు, ఆ ఓదార్పులనే నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏదో ఒకరోజు మనం అంటే బాగా చూసుకోవాలి మంచిగా అని పిల్లల్ని. ఓకే, దట్ వాస్ గ్రేట్ మీటింగ్ యూ. సో నాన్న కన్న కలలన్నీ మరి మీకు ఇట్లా వదిలేసి వెళ్తున్నాడు. సో ఆ కళల్ని మీరు నెరవేరుస్తారా ఫ్యూచర్లో?
అవునా? సో చివరిగా మా హిట్ టీవీ వాళ్ళకి ఏమన్నా డైలాగ్, ఎందుకంటే వీళ్ళ నుంచి డైలాగ్స్ వినాలని నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. చెప్పు. రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుప్పనక పురుగనక పాగమనక కోడి కూత కుయ్యగానే నాగల్లత్తి పొలంగేరి సానుపత్తి కొండవేపి తుక్కి తున్ని తుకాలేసి నీరు పెట్టి కమ్మిచేసి కాపు కాచి ముసలి ముతక మా నాన్న పిల్ల జిల్లా ఇల్లంతా ఏకమై పైన గట్టి పైనకంతా లెక్క పెట్టి పక్కనెట్టి అలసడంతా తీర్చానని అరకప్పు టీ అడిగితే రానుగాను రైతు బిడ్డ నెత్తుదంతా చెమట చేసి వెనకేసిన సొమ్ముని వెనక్కి తిరిగే లోపే కాజేయడానికి నీకెన్ని గుండెలు బే. బా సూపర్. ఒక్క లైన్ కూడా గుర్తుంచుకోలేము మేము. ఇంత పెద్ద డైలాగ్ ఎలా గుర్తుంచుకుంటావు జశ్వంత్? అది కూడా మన ఇంతకుముందు బీటెక్ రఘువరం బీటెక్ అసలు ఆ డైలాగ్ నేను ఆ డైలాగే అనుకున్నా. ఎంత పెద్దది. డైలాగ్ చెప్పేసిన ఫ్లో, ఆ యాటిట్యూడ్. అది ఎందుకు అదేం డైలాగ్? చిన్న పిల్లడు నువ్వు చెప్తావా? అది నేను చెప్పకుండా నువ్వు చెప్పు. ఈ ఓన్ డైలాగ్ ఇది కూడా. ఓ చెప్పు. నన్ను చంపుతుందని నువ్వు చంపుతావా? చంపడం తప్పైతే నువ్వు చేసేది తప్పేగా. ప్రాణాల్ని చంపి మాంసం తిని బతకడం వాటికి దేవుడిచ్చిన లక్షణం. మనుషుల్ని మృగాల్ని కూడా కాపాడడం నీకు రాజ్యం ఇచ్చిన బాధ్యత. అంటే ఏంటి? నన్ను కాపాడాలి, దాన్ని రక్షించాలి, అది ధర్మం. గోత్ర నామాలు చెప్పుకొని నా దేవదేవుని క్షమించమని అడుగు. పసివాన్నని చులకన చేస్తున్నావే. మహావిష్ణువుని మెప్పించి ఆకాశంలో నక్షత్రం అయ్యాడే ధ్రువుడు, అతని వయసు ఎంత? శివుణ్ణి రప్పించి యముణ్ణి గెలిచాడే మార్కండేయుడు, అతని వయసు ఎంత? కళ్ళు మూసుకుపోయిన తండ్రికి నరసింహస్వామిని చూపించాడే ప్రహ్లాదుడు, అతని వయసు ఎంత? ఇవన్నీ మనోడు ప్రిపేర్. మేము ముగ్గురు అంటే డైలాగులు ఎలా చెప్పుకోవాలి, సినిమా డైలాగులు చెప్తే బాగోదని కూర్చొని ప్రిపేర్ అవుతారా? ఎలా ప్రిపేర్ అవుతారు? ఒక్కసారి చూసి చెప్పేస్తారు వాళ్ళు. కూర్చొని నేనే కూర్చోవాలి, వాళ్ళకి అవసరం లేదు. అవసరం లేదు, నేను ఒక్కసారి చెప్పేస్తే వాళ్ళు చెప్పేస్తారు. సింగిల్ టేక్ ఆర్టిస్టులు అండి రామ్ గారు. ఇప్పుడు అంతేందుకు, ఇది ఆఫీస్ అండి, ఇట్లా వెళ్ళాము, వాళ్ళు ఒక డైలాగ్ ఇచ్చారు అనుకో, వెంటనే నిమిషం టైం చాలు, నిమిషమే ఛాలెంజ్, నిమిషంలో చెప్పేస్తారు వాళ్ళు. ఏం తినిపిస్తున్నారు వీళ్ళకి? ఏంది అందరూ ఏం తింటావు షణ్ముఖ్? పొద్దున్న లేవు, నాకు సీక్రెట్ కావాలి. చెప్పు షణ్ముఖ్. బ్రేక్ఫాస్ట్ అయితే బ్రెడ్ జామ్ అలా. నీకు ఇష్టమా అది? అందుకని చెప్పిన ముందు. ఇంకా పిస్తా బాదం చాలా సో ఇష్టం. అందుకే మైండ్ కూడా చక్కగా బ్రెయిన్ చాకు కసా కసా కోసి పడేస్తున్నారు. సరే, ఇప్పుడు ఫైనల్ గా మన షణ్ముఖ్ డైలాగ్ విందాం. కమాన్. రేయ్, మీరు నిజంగా మొగాళ్ళే అయితే మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా. గన్స్ కథలు లేకుండా నన్ను చేతులతో కొట్టి చంపేయండి. నేనొక్క దెబ్బ కూడా తిరిగి కొట్టను, నన్ను చంపేయండి. మిస్ అయ్యిందా 6 నిమిషం నుంచి నేను కొట్టడం మధ్య ఒక్కొక్కరిని ఒకే దెబ్బకి చంపేస్తా. రే, నిన్ను నీ కొడుకుని మాత్రం కుక్కని కొట్టినట్టు కొట్టి చంపేస్తా. మా నాన్న మీద రండ్రా. ఆ ఫినిషింగ్ అమ్మా అమ్మా అమ్మా, సూపర్ సూపర్. అసలు ఇద్దరు కూడా ఆసమ్ రామ్. నిజంగా నేను కాదా అండి, నేను కాదు, ఇద్దరు అమ్మ అంటే నేను కాదన్నట్టు ఆ నవ్వు కోసమే అడిగా. మనం ఎట్లా నవ్వుకునేటోళ్ళు అసలు ఆ నవ్వే పోయింది. కానీ మంచి రోజుల కోసం కొన్ని కష్టాలు ఎదుర్కోవడం తప్పులేదు. సో ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని రామ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 100%. అండ్ పిల్లల భవిష్యత్తు కోసం కూడా మంచిగా చదువుకోండి. ఫస్ట్ చదువుకుంటూ మా కోసం ఇట్లా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ. వాళ్ళమ్మ స్టడీ పరంగా తోలు తీస్తుంది ఇద్దరిని, అదేం లేదు, ముందు స్టడీ తర్వాతనే అది. హ్యావ్ ఏ గుడ్ అండ్ గ్రేట్ ఫ్యూచర్ నాన్న ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ రామ్. థ్యాంక్ యూ. ముత్యాన్ని తీసుకొచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ అండ్ యువర్ వైఫ్. మీ నేమ్ మీ లావణ్య గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్స్ అండ్ సపోర్ట్ టు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ క్యూటీ పైస్కి. సో మళ్ళీ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాము. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మళ్ళీ సక్సెస్ అవ్వాలి. ఆ సక్సెస్ఫుల్ మీట్లో నేను ముఖ్యంగా, ఓకే యశ్వంత్ అండ్ మర్చిపోవద్దు, నేను కూడా ఉండాలి, మళ్ళీ పిలవాలి మేము. ఓకే, టేక్ కేర్. ఈ ఇట్టు టీవీ ద్వారా మా రీనా ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్ బాయ్. టీవీకి థ్యాంక్ చెప్పండి. బాయ్ బాయ్ హిట్ టీవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హిట్ టీవీ. యా అది. సో గైస్ చూసారు కదా, ఒక్కొక్క డైలాగ్ వింటుంటే మీకు ఎలా అనిపించింది? నాకైతే గూస్ బంప్స్ ఇక్కడ.
సో ఈ పిల్లలు ఎవరని తెలుసుకున్నారు కదా, మీకు ఒక ఐడియా అయితే వచ్చింది కదా. సో దిస్ ఈజ్ ఫర్ టుడే. సో ఇలాంటి చిచ్చర పిడుగులతో మళ్ళీ కలుద్దాము. సో మళ్ళీ కలుస్తానని చెప్పారు, నాకు మాట ఇచ్చారు. సో సక్సెస్ అవ్వంగానే మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ హిట్ టీవీ. టేక్ కేర్. బాయ్ బాయ్. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్ గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేడికి వెళ్ళి పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.